తెలుగు టైటన్స్ టీం అయితే తమ 18వ మ్యాచ్ అయితే ఈ రోజు హర్యానా స్టీలర్స్ తో అయితే ఆడబోతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఏమవుతుంది, అలాగే తెలుగు టైటన్స్ టీం గెలుస్తారా లేదనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాను. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయడం మర్చిపోకండి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ తెలుగు టైటన్స్ టీం గనక ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం టాప్ 3 అయితే మనకు కన్ఫర్మ్ అవడం అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ బరాబర్ అయితే తెలుగు టైటన్స్ టీం అయితే గెలవాల్సిన మ్యాచ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే మనం అయితే డైరెక్ట్ గా టాప్ 3 కి అయితే క్వాలిఫై అవుతాం. ఈ రోజు హర్యానా స్టీలర్ తో మ్యాచ్ కాబట్టి మెయిన్ వాళ్ళ డిఫెన్స్ అయితే సూపర్ స్ట్రాంగ్ గా ఉండడం అయితే జరిగింది కాబట్టి మన రైడర్స్ అయితే రెచ్చిపోయి ఆడాలి. మెయిన్ గా ఆ జయదీప్ దహియా అయితే ఎక్సలెంట్ గా అయితే ఆడడం జరుగుతుంది. ఇప్పుడు టాప్ డిఫెండర్ లో కూడా అతనైతే ఉండడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ టీం కి అయితే ఈ రోజు అగ్ని పరీక్ష అనేది చెప్పుకోవాలి. కానీ గతంలో మన వాళ్ళైతే వీళ్ళనైతే ఓడడం జరిగింది. అట్లని మనం అయితే హర్యానా స్టీలర్స్ అయితే చిన్న అంచనా వేయకూడదు. వీళ్ళది కూడా ఎక్సలెంట్ టీం అయితే ఉండడం జరిగింది కాబట్టి వీళ్ళని చిన్న అంచనా వేయకుండా ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం తెలుగు టైటన్స్ టీం కి అయితే టాప్ 4 అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇలా డౌట్ రావచ్చు, బ్రో ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే టాప్ 3 ఉండదా మనకు అనుకోవచ్చు. అయినా కూడా టాప్ 3 మనకే ఉంటది. కానీ ఏం చేయాలంటే ఈ రోజు బెంగళూరు బుల్స్ కి మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళు ఓడిపోతే మాత్రం తెలుగు టైటన్స్ టీం కి అయితే బరాబర్ అయితే టాప్ 3 కన్ఫర్మ్ అవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకన్నా స్కోర్ డిఫరెంట్ అయితే మన టీం కి ఎక్కువ ఉండడం మన టీం కి అయితే అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. మరి మీరేమంటారు అనేది మాత్రం కామెంట్ చేయండి. కానీ విని ఎరగని కబడ్డీ కంటెంట్ కోసం ఇప్పుడు మన అకౌంట్ ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.